విజయ్ గారు మీ హీరోయిన్ క్రష్ ఎవరు అంటే ఏం చెప్తారు? హీరోయిన్ క్రష్. హీరోయిన్ హీరో క్రష్ అడగలేదు. హీరోయిన్ అండి సమంత గారు అండి. సమంత గారు ఇష్టం. ఆవిడతో చేశారు కాబట్ట. లేదు అంతకు ముందే ఉంది. ఓకే. ఏమయ్యా చేశాను. మీ డ్రీమ్ హీరో ఎవరు? వర్క్ చేయడంలో వాళ్ళతో వర్క్ చేస్తే బాగుండు అని డ్రీమ్ హీరో ఎవరు? అంటే డ్రీమ్ హీరో అలా ఏం లేదండి, అందరితో వర్క్ చేయాలి. అందరితో వర్క్ చేయాలి. ఎన్టీఆర్ సార్తో, రామ్ చరణ్ సార్తో, అందరితో, మా రామ్ గారితో అందరితో వర్క్ చేయాలి. అంటే రామ్ గారితో కొరియోగ్రఫీ స్టార్ట్ చేశారు. రామ్ గారితో ఎప్పుడు వర్క్ చేస్తానని మీకు కూడా వెయిటింగ్ అండి. నేను కూడా వెయిటింగ్. ఓకే. సో విజయ్ గారు సింగిలా లేకపోతే? సింగిలే అండి. సింగిలే. ఎవరు లేరా? షాడో ఉంది అక్కడ. నా షాడో ఉండొచ్చు. ఓకే. సో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? లేదండి, ప్రెసెంట్ అయితే ఆలోచన లేదు. ప్రెసెంట్ ఆలోచన లేదా? ఫస్ట్ మన కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దాని తర్వాత కెమెరాస్ ఉన్నాయని అలా చెప్తున్నారు. నిజాలు చెప్తున్నారు. సో రియల్ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరా? లేదు. ఓ, ఇక్కడ నుంచి ఏదో స్మైల్ వస్తుంది నాకు. లేదు అంటే నిజంగా సీరియస్లీ నమ్మొచ్చు. యా. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి మీకు? మంచి వాళ్ళు ఉంటే చాలండి. గుడ్ ఎట్ హార్ట్. ఎస్. ఓకే. సో మీరు నాగ్ సార్తో వర్క్ చేశారు. ఆ మూవీ కూడా మొన్ననే రిలీజ్ అయింది. ఆయనతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? అసలు అంటే మనం స్టార్టింగ్లో చిన్నప్పుడు కొన్ని సాంగ్స్ చూసుకుంటే, ఇప్పుడు కనిపెట్టరు అంటే అదెవ్వని తెలుసా మనసు అంటే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి. అంటే ఈ సాంగ్స్ మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. సో అలాంటిది ఆయన కొరియోగ్రాఫ్ చేయడం అనేది అసలు అది కూడా ఆ ఆపర్చునిటీ రావడం విజయ్ బెన్నీ అండి. విజయ్ బెన్నీ గారు తన అంటే యాక్చువల్లీ తన కొరియోగ్రాఫరు, సినిమాలో తను డైరెక్షన్ చేశారు. ఒక కొరియోగ్రాఫర్గా ఉండి ఆయన డైరెక్షన్ చేశారు. ఆ డైరెక్షన్లో నేను ఒక సాంగ్ చేయడం, ఒక యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నాకు ఆయన ఒక అవకాశం ఇవ్వడం, అది కూడా ఏంటంటే ఓన్లీ నాగ్ సార్ ఒక్కరే కాదండి, నరేష్ గారు, నాగ్ సార్, రాజ్ తరుణ్ గారు అండ్ ఇంకా ముగ్గురు హీరోయిన్స్, వీళ్ళందరూ అంటే ఒక 200 మెంబర్ డాన్సర్స్. అంటే పెద్ద సాంగ్ అండి, అంటే చిన్న సాంగ్ కూడా అంటే క్లైమాక్స్ వచ్చే సాంగ్. ఆ సాంగ్ నేను చేయడం అనేది అసలు మెయిన్గా విజయ్ గారికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. యా, ఎందుకంటే ఆయన చేసుకోవచ్చు, హ్యాపీగా ఆయన చేసుకోవచ్చు, కానీ నా మీద నమ్మకంతో అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం క్లోజ్ అనమాట. ఎప్పుడు విజయ్ అంటాడు. విజయ్ నువ్వు ఇప్పుడిప్పుడే నువ్వు చేసే సాంగ్ ప్రతి సాంగ్ మంచి హిట్ అవుతుంది, అలాగే ఈ సినిమాలో కూడా సాంగ్ చేయాలి, అది నీ కెరియర్కి ఇంకా యూజ్ అవ్వాలి అని చెప్పి మరి నాకు ఆ సాంగ్ ఇవ్వడం జరిగింది. ఓకే. నరేష్ గారు డాన్స్ కూడా మనం దీంట్లో చూసాం. అదే అంటే నరేష్ గారు కూడా ఏంటంటే ఎప్పుడు అంటే ఒక ఇప్పుడు కితకితలు అవ్వని ఈ కొన్ని సినిమాలు ఫన్నీగా చూసాం మనం. అవును. మొన్న ఇది ఇది సినిమా వచ్చి ఉగ్రంలో అంత సీరియస్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన కంబ్యాక్ అయిన తర్వాత అలా అంత సీరియస్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఈ సినిమా నా సౌమ్యరంగకి వస్తే ఈ సినిమాలో ఫుల్ అసలు ఎంత జాలీగా ఉంటారంటే యాక్టివ్ పర్సన్. ఆ యాక్టివ్ పర్సన్కి ఆ క్యారెక్టర్ తగినట్టు కంపోజ్ చేసాం. మళ్ళీ నాగ్ సార్ సెటిల్గా ఉండాలి, ఆయన కంపోజ్ చేసిన కూడా ఎవ్రీ మూమెంట్స్ ఉండకూడదు, సార్ బాడీ లాంగ్వేజ్ బట్టి చిన్నగా ఉండాలి, అలాగే జనాలకి రీచ్ ఉండాలి. అది కూడా చాలా జాగ్రత్తగా కంపోజ్ చేయాలి. అండ్ రాస్తారు ఆయనది ఒక బాడీ లాంగ్వేజ్, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ అండి. వీళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి కంపోజ్ చేయండి. అది కూడా మంచి అంటే థియేటర్లో ఏంటంటే అరుస్తున్నాడు ఆ సాంగ్ వచ్చినప్పుడు. నాకు మొన్న థియేటర్ వెళ్ళి చూసినప్పుడు అయితే భలే ఎంజాయ్ చేశాను నేను.